భద్రకాళి దేవస్థానం లోపటికి వెళ్ళగానే ముందుగా ఆదిశంకరాచార్యుని దర్శనం అనంతరం వల్లభ గణపతిని దర్శించుకోవాలి. లోపలికి వెళ్ళగానే మనం గర్భాలయం అండి ఇది. అమ్మవారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేయాలి. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దక్షిణ ముఖంగా దర్శనం ఇస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ అమ్మవారికి దీపారాధన కూడా చేస్తారు భక్తులు. ఈ శివాలయం అండి. లోపల శివుని చూడండి. ఇక్కడ అమ్మవారి ఉత్సవాల అప్పుడు అమ్మవారి వాహనాలు, ఇలా రథాలు. ఇది హనుమాన్ ఆలయం. ఇక్కడ నాగేంద్ర స్వామి దేవాలయం ఉంది. ఆదిశంకరాచార్యులు విద్యా బోధన చేస్తున్నారు. అద్దాల మేడండి. యాగశాల. చోళుల కాలం నుండి కాకతీయ కాలం వరకు ఉన్న క్షేత్రం ఈ భద్రకాళి.